తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుందని గర్వంగా చెప్పుకుంటా ఉంటాం. కానీ తెలంగాణలో నిరుద్యోగ బాధ అనేది వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు చూసినా కానీ నిరుద్యోగులు రోడ్లపైన ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వాలు మారినా కానీ నిరుద్యోగుల బతుకులైతే మారట్లేదు. ఈ అంశం పైన నిరుద్యోగులు ఈరోజు డీజీపీ ఆఫీస్కి అయితే రావడం అయితే జరిగింది. మాట్లాడదాం, కొంతమంది అయితే మనతోనైతే ఉన్నారు. అన్న, నిరుద్యోగులంతా కూడా గత ప్రభుత్వము అట్లనే చేసింది, ఈ ప్రభుత్వమైనా మారినప్పుడైనా మీ బతుకులు ఏమైనా మారుతాయని కూడా అనుకున్నారు. కానీ మారని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు డీజీపీ ఆఫీస్ కూడా వచ్చారు. ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? తెలంగాణ మనం సాధించుకుందే నియామకాల కోసం. ఈ నియామకాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో తిరిగినాం. ఉద్యమం తర్వాత మనకు ఉద్యోగాలు కావాలని హైదరాబాద్ బాట పట్టినాం. హైదరాబాద్ బాట పట్టిన తర్వాత ఏమైందంటే, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు ఇచ్చింది, అవి పేపర్ లీకేజ్ జరిగినాయి, అంత గందరగోళం జరిగింది. వాళ్ళు ఒక 10 సంవత్సరాల కాలాన్ని మా యవనాన్ని తిన్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మేము అధికారంలో రాగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఏం చేస్తామని చెప్పేసి 2.5 సంవత్సరాలు పూర్తయినా వాళ్ళు వేసింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. గత ప్రభుత్వం 80,000 ఉద్యోగాలు ఇస్తే మేము అయ్యే ఫిల్ చేసామని చెప్పేసి ఇక వేలం పాటలు అయిపోయినాయి. ఒకటి 60,000, ఒకటి 70,000, ఒకటి 80,000. ఇక వీళ్ళు మేము ఇన్ని వేసినాం అని గంపగుతో చెప్పుకుంటారు. అయినా కానీ ఇప్పటికీ నిరుద్యోగ సమస్య ఎక్కడ ఉందో, తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉందో అట్నే ఉంది. గత ప్రభుత్వం ఈ పోలీస్ కానిస్టేబుల్ ఈరోజు డీజీపీకి ఆఫీస్కి వచ్చిన సమయం ఏంటంటే, గత ప్రభుత్వం ఎప్పుడున్నా 10 నుంచి 15,000 పైనే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం 17,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి కేవలం 5,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి ఈ ధోరణి అయితే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగత బాగా పేరుకపోయింది, దారుణంగా ఉంది. ఆ దిల్సుకున్నారు నడుగు, అశోక్ నగర్ నడుగు, చిక్కడపల్లి లైబ్రరీ నడుగు, ఓయి నడుగు, కేయు నడుగు, మొత్తం నిరుద్యోగం అంతా పేరుకపోయి ఉంది. మీరు ఈ 5,000 పోస్టులు వేస్తే జిల్లాకు తిప్పి కొడితే 30 పోస్టులు రావు. మొత్తం హైదరాబాద్కి 5,000 పోస్టుల్లో హైదరాబాద్కి 2,000 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు మాకు పంచబెట్టుకుంటే అవుతుంది. ఇది ఇప్పటికీ మా జీవోలన్నీ ఎక్కడ జీవోలు అక్కడ గందరగోళంగానే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ దీన్ని పెంచుతుంది తప్పితే ఏ మాత్రం తగ్గించట్లేదు. ఇలా ధోరణి ఎలాంటిది అంటే, నోటిఫికేషన్ ఇయ్యరు, సిలబస్ కమిటీ అని వేసిర్రు, ఖాళీల కమిటీ అని వేసిర్రు. ఆ సిలబస్ కమిటీ ఏమో ఎటుపోయిందో ఇంతవరకు తెలియదు. ఆ సిలబస్ కమిటీ మెంబర్లు కూడా తెలియదు. ఆ సిలబస్ కమిటీ ఏమి ఇచ్చిందో తెలియదు ఇంతవరకు. ఆ సిలబస్ ఇంతవరకు ఒక చర్చ జరగలేదు. మీరు ఆ చిన్న చిన్న నోటిఫికేషన్లు ఇస్తారు. రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నారు. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా గిట్నే ఇస్తారా? మీరు 17,000 పోస్టులు చెప్పి 5,000 ఇచ్చిర్రు. మరి గ్రూప్ 1 పోస్టులు 50 ఇస్తారా, 20 ఇస్తారా? గ్రూప్ 2 పోస్టులు 30 ఇస్తారా, 40 ఇస్తారా? మీ ధోరణి మాకు అర్థం కావట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా భగవాజ్ మాట ఇది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఇప్పుడు మనకు పుట్టిన పిల్లని మనం అని చెప్పుకోవాలి, మంది పుట్టిన పిల్లని మన కొడుకు అని చెప్పుకుంటామా? ఈ ప్రభుత్వం ధోరణి అట్నే ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మేము ఇచ్చినామని చెప్పుకుంటారు వీళ్ళు. అది 100% రాంగు. వీళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. ఇప్పుడు తెలంగాణకి మరోసారి రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నాడు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎన్నిసార్లు వచ్చినా వేస్టే. ఎందుకంటే వీళ్ళక్కడ ఒక విజన్ లేదు, విజన్ లెస్ ఫెలోస్. వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేతలు ఒకటి. వీళ్ళు చేసేదానికి చెప్పేదానికి సమన్వయం ఉండదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చిరా? నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చిరా? ఎన్నో చెప్పిర్రు. ఇలా మాయ మాటలే. ఇంతవరకు కూడా ఏది కూడా వీళ్ళు ప్రాపర్గా చేసిన విధానమే లేదు. వీళ్ళకి ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు. ఈ కానిస్టేబుల్ సమస్య చెప్పుకోవాలంటే హోం మంత్రి లేడు. ఇంత దారుణమైన తెలంగాణ రాష్ట్రం ఇంత దారుణంగా ఉంది ప్రజెంట్ పరిస్థితి. మన ఓటనే నీళ్ళు నిధులు నియామకాలు. మరి వీటిని ఫుల్ఫిల్ చేసుకుంది మనం ఎందుకు? మనం గతంలో 1952 ఉద్యమం అవుతుంది, 1969 ఉద్యమం అవుతుంది, మొన్న మలదేశ ఉద్యమం అవుతుంది. మొత్తం జరిగింది నిరుద్యోగం పైనే కదా. నిరుద్యోగులే కదా. మొన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారణం నిరుద్యోగులే కదా. గతం కూడా దొంగ అంటే మీరు గజ దొంగ కూర్చున్నారు. మాకు ఈరోజు మా డీజీపీ ఆఫీస్కి ఒక 100 మందితో మేము నిరుద్యోగులు రావడానికి కారణం ఏంటంటే, ఈ 17,000 ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన మీరు కేవలం 5,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ 5,000 ఉద్యోగాలు కాదు, మాకు ఖచ్చితంగా మీరు చెప్పిన 17,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక 10 రోజులు 20 రోజులు, కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు. ఆల్రెడీ లేట్ చేసి 2.5 సంవత్సరాలు, ఇంకొక నెల రోజులు లేట్ అయినా పర్లేదు. కానీ మాకు ఖచ్చితంగా 17,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఇస్తేనే బాగుంటుంది. ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా దిల్సునగర్ నుంచి ఇక్కడ దాకా ఖచ్చితంగా మేము ర్యాలీ నిర్వహిస్తాం, మానవహారాలు కూడా ఏర్పాటు చేస్తాం మేము.